ఒకటి గ్రామ పంచాయతీ చలిగల్ శ్రీ శేఖర్ జీపీ కల్లపల్లి, శ్రీ ప్రకాష్ సర్పంచ్ గుల్లపల్లి, ఇద్దరు రావాలి. Yes. Yes, Rajita, Sarpanch, Vanjarpalli, Odara Government, Jagtiya, Vanjabar, Ragalam Vanjabar, Shankarana Tadipalli, Sri Bodu Damodar, Sarpanch, Annajpet, Mandareddy, Narsingapur, కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈనాడు 2014 ఎలక్షన్లో 18 అదేవిధంగా ఉన్నటి ఎలక్షన్లో కూడా గ్రామంలో ప్రత్యేకంగా ఒక ప్రముఖ పాత్ర పోషించి ఈనాడు మన జైత్యాల శాసనసభ స్థానాన్ని కైవసం చేసుకోవడంలో గ్రామాలలో ఉన్నటువంటి మన కార్యకర్తల కష్టంతో పాటు సీనియర్ల కష్టంతో పాటు ముఖ్యంగా ప్రముఖ పాత్ర సర్పంచ్లని ఉండడంలో మరి ఎటువంటిది కూడా లేకుండా ఈనాడు మీ అందరి కష్ట ఫలితమే మళ్ళొక్కసారి కూడా మన సంజయనను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ఆనాడు సంజయన ఇన్ఛార్జిగా ఉన్నా కూడా మీరు గ్రామానికి వస్తున్నారు అని చెప్పగానే మరి అందరూ కూడా సాధారణ ఆహ్వానించి మర్యాద ఇచ్చి మరి మీ సమస్యలన్నీ చెప్పుకున్నారు కాబట్టి ఇక్కడ ఏ ఊర్లో ఈ యొక్క కార్యక్రమం తలపెట్టడం జరిగింది. కాబట్టి పదవులు ముఖ్యం కానీ వాళ్ళు వస్తాయి రేపు పోతాయి, మరి ఆత్మీయత బంధం ముఖ్యమని ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. లాస్ట్ వరకు నేను ఉండలేకపోతున్నాను, ఎందుకంటే ఇబ్రాహీంపట్నం జేపీసీ వాళ్ళ మామయ్య పెట్టి సార్ చెప్పినట్టుగా మరి అక్కడికి వెళ్ళాల్సి ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.
ఈరోజు మూర్తి సందర్భంలో జగిత్యాల నియోజకవర్గ సంబంధించి ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పరుస్తున్న సందర్భంలో వచ్చిన సోదరుడు ఏడాది బ్రహ్మాండంగా నడిచింది. గ్రామాల అభివృద్ధి స్టార్ట్ అయింది, పచ్చదనం ప్రారంభమైంది, పరిశుభ్రత ఎంతో మెరుగుపడ్డది, మౌలిక వసతులు పెంచుకున్నాం. ఒక పిడుగులాంటి వార్త మనకి నిలబడ్డది. ఒక ఏడాది అయ్యేసరికి కరోనా అనే ఒక మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మొత్తం అతలాకుతలం చేసింది. ప్రాణాలు పోయినాయి. మన దగ్గరే మనం మండల ప్రజలు చనిపోయారు, ఎంతోమంది చనిపోయారు, డాక్టర్లు చనిపోయారు. ఇక అన్ని వర్గాలలో చాలామంది చనిపోవడం జరిగింది. ఇక బీమార్ అయితే చెప్పలేనంత మంది. నాకే 2 సార్లు కరోనా వచ్చింది. ఒకసారి నిమ్స్లో హాస్పిటల్లో అడ్మిట్ అయింది. మరి ఆ సందర్భంలో మనందరికీ తెలుసు, గల్ఫ్ దేశాల్లో మన దగ్గర బాగా మంది ఉంటారు, సింగపూర్లో ఉంటారు. మొత్తం వ్యవస్థ అతలాకుతలమైంది, జీతాలు ఇవ్వాలని పరిస్థితికి వచ్చింది. మరి ఆ సందర్భంలో కొంత నిధులు రావడం కష్టమైంది. ఆ కష్టంలో ఎక్కువ భాగం మోసిందంటే మన గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు అని చెప్పడం తప్పదు. అందరికి అభినందనలు. అంత కష్టాలలో కూడా ఎక్కడ కూడా ఎందుకు రాలేదు. ఇవాళ జగిత్యాల జిల్లా భారతదేశంలో 750 జిల్లాలు ఉంటే గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణలో దేశంలో 2వ స్థానం వచ్చిందంటే ప్రధాన పాత్ర మీదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంట్లో ఎట్లాంటి అతిశక్తి లేదు. చాలా పరిశుభ్రత, ఆ పచ్చదనం, మౌలిక వసతులు పెంచడంతో, మంచి నీళ్లు ఇవ్వడంతో, కరెంటు మంచిగా చూడడంతో ఇవాళ ఇంత అవార్డు మన జిల్లాకు వచ్చింది, మన గ్రామాలకు వచ్చినాయి, గ్రామాలకు మెరుగాయి. ఈ సందర్భంలో చాలా పనులు కూడా చేసుకున్నాం. కొంత బిల్లుల కాడ ఇబ్బంది అయింది, మనం చూసాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక స్టేజ్లో 1,070 కోట్ల నిధులు మనకు ఆపిండే. అప్పుడు మనం కూడా ధర చేసాం. అంటే కేంద్రమైన కొన్ని ఇబ్బందులు పడ్డది, రాష్ట్రమైన ఇబ్బందులు పడ్డది. మనం అనుకున్న విధంగా ముందరికి. మరి ముఖ్యంగా మీ అందరికీ వ్యక్తిగతంగా మీ అందరికి ఒక పెద్ద లాంటి నేను, లేదా తండ్రి లాంటి నేను, మా పిల్లలంటే మీరు ఒక్క గోపాల్ సార్ ఒక్కడే అక్కడ పెద్ద కావచ్చు. ఇక్కడ మొత్తం కనబడటం వల్ల మా అమ్మ ఒక్కదే. మిగతా అందరూ కూడా ఇక్కడ చిన్నవాళ్ళు. మీరు అందరూ కూడా నన్ను ఎంతో ఆదరించి ఎప్పుడు వచ్చినా కానీ, మీ ఆఫీస్కి వచ్చినా, ఇంటికి వచ్చినా, వాడగట్టకు వచ్చినా మమ్మల్ని, మా పార్టీ నాయకులను, కుటుంబ సభ్యులు ఎంతో ఆదరించారు. మళ్ళీ నన్ను తిరిగి గెలిచే విధంగా కష్టపడ్డారు. మీ అందరికీ కూడా పేరు పెట్టిన నా హృదయపూర్వక నమస్కారం. ఇవాళ ఏర్పాటు చేసిన కార్యక్రమం ఒక ఆత్మీయ సమ్మేళనం. మీకు ఇచ్చింది మామూలు గిఫ్ట్, అదో పెద్ద విషయమే కాదు. మనందరం గెలిచినాం. మేము ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రి అయ్యారు, మీరు సర్పంచ్గా గెలిచారు. కొంత ఆలోచన చేసి బ్రహ్మాండంగా నడుపుకున్నాం. మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్రామానికి పల్లె ప్రగతి అనే కార్యక్రమాన్ని పెట్టి జనాభా ప్రాతిపదికన కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తే అంతకు సమానంగా రాష్ట్రం నుంచి ఇవ్వాలి, ఇచ్చి గ్రామాలు బాగా అభివృద్ధి చేయాలని చెప్పి గొప్ప సంకల్పంతో కార్యాచరణ మొదలుపెట్టింది.